హలో అండి. మన ఇంట్లో వేసుకొని బట్టలు చాలా ఉంటాయి కదా! కొన్ని అవుట్‌ఫిట్స్ ఔట్ ఆఫ్ ఫ్యాషన్, మరికొన్ని చినిగిపోవడం ఇలా చాలా బట్టలే ఉంటాయి. ఈ వీడియోలో మీ ఇంట్లో ఉన్న పాత టీ షర్ట్‌లు, జీన్స్‌లు, చీరలు, పిల్లల బట్టలు ఇవన్నీ ఎలా కొత్తగా ఉపయోగపడే వస్తువులుగా మార్చుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ పాత బట్టల విలువ పూర్తిగా మారిపోతుంది. ఫస్ట్ జీన్స్‌తో చేసే కొన్ని అద్భుతమైన రీయూజింగ్ ఐడియాలు చూపిస్తాను చూడండి. పాత జీన్స్ ఫ్యాబ్రిక్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందుకే ఇవి క్రాఫ్ట్ వర్క్‌కి పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ జీన్స్‌తో స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్, స్లింగ్ బ్యాగ్స్ లేదా పర్సులు తయారు చేసుకోవచ్చు. పాకెట్లని కట్ చేసి పెన్ స్టాండ్, టేబుల్ ఆర్గనైజర్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. జీన్స్‌ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి, స్టిచ్ చేసి గట్టి డోర్ మ్యాట్‌ని కూడా రెడీ చేసుకోవచ్చు. అలాగే మనం ఇంట్లోనే ఈ జీన్స్ ఫ్యాబ్రిక్‌తో చేయగలిగిన కొన్ని ఐడియాస్ చూపిస్తాను చూసేయండి. నెక్స్ట్ పాత చీరలతో చేయగలిగిన రీయూజింగ్ ఐడియాలు చూపిస్తాను చూడండి. చీరల్లో ఉన్న రంగులు, డిజైన్లు చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే ఇవి రీయూజింగ్ చేయడానికి పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. పాత చీరలని డోర్ కర్టన్స్ మరియు విండో కర్టన్స్‌గా మార్చుకోవచ్చు. ఈ పాత చీరలతో కుషన్ కవర్స్ ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి. అందమైన చీరలతో చిన్నపిల్లల కోసం ఫ్రాక్స్, లెహెంగాస్ మరియు గౌన్లు కుట్టించవచ్చు. ఔట్ ఆఫ్ ఫ్యాషన్ అయిన శారీస్‌ని వాల్ హ్యాంగింగ్స్ లేదా టేబుల్ రన్నర్‌గా కూడా మార్చుకోవచ్చు. ఈ పాత చీరలను ఉపయోగించి ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకునే కొన్ని క్రియేటివ్ ఐడియాస్ చూపిస్తాను చూసేయండి.
నెక్స్ట్ బేబీ బట్టలతో చేయగలిగే కొన్ని రీయూజింగ్ ఐడియాస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలా బట్టలు అయితే ఉంటాయి. వారు పెద్ద అయిన తర్వాత వీటిని పడేయడానికి అయితే మనకి మనసు రాదు కదా. వీటన్నిటిని కట్ చేసి మంచి బేబీ బ్లాంకెట్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా మనం తయారు చేసిన వాటితో పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. బేబీ డ్రెస్లు చిన్న సైజులో రంగురంగులుగా ఉండి చాలా క్యూట్గా ఉంటాయి. అలాగే వీటితో మన పిల్లలకి చిన్న పిల్లోస్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా పాత బట్టలను క్రియేటివ్గా రీయూజ్ చేస్తే మన ఇంట్లో ఉపయోగకరమైన వస్తువులు తయారవుతాయి, డబ్బు సేవ్ అవుతుంది, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. మీకు ఈ ఐడియాలో ఏది బాగా నచ్చింది మీరు తప్పక ట్రై చేయండి. తర్వాత కామెంట్లో నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐడియాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.